అనుకోకుండా జరిగిందో అభిమానుల కోసం జరిగిందో తెలియదు కానీ ఇది సినీ అభిమానులకి నిజమైన సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ కోసం తెలుగు ప్రజలు ఎంతగా ఎదురు చూస్తుంటారో అదేవిధంగా తెలుగు సినీ ప్రియులు సంక్రాంతికి విడుదలయ్యే తమ అభిమానుల హీరోల సినిమాల కోసం అదేవిధంగా ఎదురు చూస్తుంటారు. సినిమా ప్రియులు కోరుకున్నట్టుగానే సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చేసింది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150గా సామాజిక కథా అంశంతో 11వ తారీఖున వస్తుంది. బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక కథతో 12వ తారీఖున తమ అభిమానులు అలరించడానికి వస్తున్నారు. ఇటు మెగా అభిమానులకు అటు నందమూరి అభిమానులకు ఎంతో ఆనందం కలిగించే విషయం. వీరిద్దరూ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి 15 సంవత్సరాలైంది. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ సంక్రాంతి పండగకి బరిలోకి దిగడంతో అటు మెగా అభిమానులు ఇటు బాలకృష్ణ అభిమానులు థియేటర్స్ వద్ద చేసే హంగామా సందడి పండగ వాతావరణంగా నెలకొనింది. మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత 150వ చిత్రంగా ఖైదీ నెంబర్ 150ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తే బాలకృష్ణ 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేశారు. ఈ 2 చిత్రాలు హిట్ అయి ఈ సంక్రాంతి పండుగను సినీ అభిమానులు సినీ ప్రియులు కలకాలం గుర్తుంచుకునే విధంగా ఉండాలని ఆశిద్దాం.